బ్రేకింగ్ న్యూస్ పార్టీ ఏర్పాటుపై విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కొందరు తనపై సెటర్లు వేస్తున్నారని, ఎవరెన్ని అనుకున్నా తాను ప్రస్తుతానికైతే రైతును మాత్రమే అన్నారాయన. తనపై చాలా ఒత్తిళ్లు వచ్చాయని, ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టడం లేదని, అవసరమైతే కొత్త పార్టీ పెట్టడానికి కూడా వెనకాడనని అన్నారాయన. ఇక జగన్ ప్రస్తావన తెచ్చిన విజయసాయిరెడ్డి ఆయన చుట్టూ కోటరీ డైవర్ట్ చేస్తున్నట్లుగా తెలిపారు. నిబద్ధత లేని వారి మాటలు వినొద్దని జగన్ కి తాను సలహా ఇస్తున్నట్టు చెప్పారు. విజయసాయిరెడ్డి తనకు ఏ పార్టీ నుంచి కూడా పిలుపు రాలేదని అన్న విజయసాయిరెడ్డి తనకు పవన్ కళ్యాణ్ తో 20 ఏళ్ల స్నేహం ఉన్నట్టుగా చెప్పారు. అనుసారంగా ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను. అవసరం వస్తే ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని. ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు, నేను చేరే ఉద్దేశము లేదు. సందర్భానుసారంగా ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను. అవసరం వస్తే ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని. ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు, నేను చేరే ఉద్దేశము లేదు. పార్టీ ఏర్పాటుపై విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కొందరు తనపై సెటర్లు వేస్తున్నారని, ఎవరెన్ని అనుకున్నా తాను ప్రస్తుతానికైతే రైతును మాత్రమే అన్నారాయన. తనపై చాలా ఒత్తిళ్లు వచ్చాయని, ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టడం లేదని, అవసరమైతే కొత్త పార్టీ పెట్టడానికి కూడా వెనకాడనని అన్నారాయన. ఇక జగన్ ప్రస్తావన తెచ్చిన విజయసాయిరెడ్డి ఆయన చుట్టూ కోటరీ డైవర్ట్ చేస్తున్నట్లుగా తెలిపారు. నిబద్ధత లేని వారి మాటలు వినొద్దని జగన్ కి తాను సలహా ఇస్తున్నట్టుగా తెలిపారు. తనకు ఏ పార్టీ నుంచి కూడా పిలుపు రాలేదని, విజయసాయిరెడ్డి తనకు పవన్ కళ్యాణ్ తో 20 ఏళ్ల స్నేహం ఉన్నట్టుగా తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మనం చూస్తున్నాం ఇటు విజయసాయిరెడ్డి పార్టీకి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో మొత్తానికి ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు రాజు? ఈరోజు శ్రీకాకుళంలో అటు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి భవన్ శంకుస్థాపనకి వెళ్లినటువంటి విజయసాయిరెడ్డి ఆ భవన నిర్మాణానికి సంబంధించి డబ్బుల గురించి ఎవరూ ఆలోచించాల్సినటువంటి పని లేదు, అంత సమకూరకపోతే ఖచ్చితంగా దీనికి అయ్యే ఖర్చు దాదాపుగా 2.5 కోట్లు నా సొంత డబ్బులైనా పెడతానంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే అక్కడితో ఆగకుండా ఈ రోజు రాజకీయాల మీద చాలా రోజుల తర్వాత విజయసాయిరెడ్డి
స్పందించినటువంటిది చూస్తే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి రాజకీయాల వైపు మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఉందా, రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారా అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి తన మాటల్లో నా పైన చాలా మంది రకరకాలుగా సెటైర్స్ వేస్తున్నారు, ఎవరు ఎన్ననుకున్నా కూడా నేను పట్టించుకునేది లేదు, ప్రస్తుతం నేను గత కొన్ని రోజులుగా రైతుగానే ఉన్నాను, నాకు చాలా ఒత్తిళ్లు వచ్చాయి, రాజకీయంగా ప్రస్తుతానికి నాకు ఎట్లాంటి ఆలోచన లేదు అని చెప్తూనే రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన కూడా లేదు, అవసరం అయితే పార్టీ పెట్టడానికి కూడా నేను వెనకాడబోను అని చెప్పి విజయసాయి రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి రాజకీయాల్లో ఉన్నటువంటి సమయంలో విపరీతమైనటువంటి ఒత్తిడి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను దేనికి ఎవరికి లొంగలేదు, జగన్ చుట్టూ ఒక కోటరీ అయితే ఉంది, అది డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని విజయసాయి రెడ్డి జగన్ గురించి కూడా కామెంట్ చేశాడు. నిబద్ధత లేనటువంటి వాళ్ళ మాటలు వినొద్దని జగన్ కి సూచన చేస్తూనే నాకు ఇప్పటి వరకు ఏ పార్టీ నుంచి కూడా పిలుపు రాలేదు, అలా పిలుపు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆలోచించేవాడిననే అర్థం వచ్చేలాగా విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే విజయసాయి రెడ్డి మాటల్లో అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకంటే ముఖ్యంగా రాజకీయాల్లో 2019 నుంచి 24 కానీ 2014-19 సమయంలో కానీ అదేవిధంగా 2024 ఎన్నికలకు ముందు కానీ కూడా పవన్ కళ్యాణ్ అటు జనసేన పార్టీ నుంచి ఈ వైసీపీని టార్గెట్ చేస్తూ పార్టీకి సంబంధించినటువంటి వివిధ నాయకుల మీద ఎన్నో రకాల కామెంట్స్ చేస్తూ వచ్చినటువంటిది అయితే ఉంది. ఆ సమయంలో ఎంపీగాను ఆ పార్టీకి కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అనేక వ్యాఖ్యలు చేసినా కూడా నేను పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా ఏనాడు దూషించలేదు, నాకు పవన్ కళ్యాణ్కి దాదాపుగా 20 సంవత్సరాల స్నేహం ఉంది, సో పవన్ కళ్యాణ్ విషయంలో నేను ఎప్పుడు తప్పుడు అడుగు వేస్తూ తప్పుగా మాట్లాడలేదంటూ సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేశారు. అంటే విజయసాయి రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యల్లో అంతరార్థం ఏంటనేది ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే తనను తాను ఒక విధంగా తగ్గించుకుంటూ నా మీద అనేక మంది రకరకాల పొలిటికల్ సెటైర్స్ వేస్తున్నారు, వాటన్నింటినీ నేను పట్టించుకునే ప్రసక్తి అయితే లేదు, ప్రస్తుతం నేను రైతుగానే ఉన్నాను కాబట్టి నేను రైతుగానే నా పని నేను చేసుకుంటున్నానని చెప్పారు. కానీ రైతుగా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల గురించి మాట్లాడుతూ నేను రాజకీయాల్లోకి ఇప్పుడు ఉండను అని చెప్తూనే ఏ రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన లేదు, అవసరం అనుకుంటే రాజకీయ పార్టీ పెడతానని విజయసాయి రెడ్డి కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో దేన్ని సూచిస్తుంది, ఎందుకు విజయసాయి రెడ్డి ఇట్లాంటి సమయంలో ఈ కామెంట్స్ చేశారనే దానికి కూడా కొంత చర్చలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయసాయి రెడ్డి ఈ కామెంట్ చేసినటువంటి ప్లేస్ కూడా శ్రీకాకుళానికి సంబంధించి రెడ్డి భవన్ శంకుస్థాపనకు అయితే వెళ్లారు. సామాజిక పరమైనటువంటి రెడ్డి భవన్ శంకుస్థాపనకి వెళ్లి అక్కడ చాలా మంది రెడ్లు ఖచ్చితంగా అక్కడ ఈ రెడ్డి భవన్ శంకుస్థాపనకు అయితే చేరుకుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో 2 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు గత కొంతకాలంగా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళు అటు చౌదరీస్ గాని లేదా ఇటు రెడ్డి సామాజిక వర్గం, రెడ్డి సామాజిక భవనానికి సంబంధించి శంకుస్థాపన దగ్గర చేస్తూ ఈ పార్టీ పెట్టడం పెట్టకపోవడం అనే విషయాలను వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో ఇది పెద్ద చర్చకు దారితీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు జగన్ మీద కూడా, ఎందుకంటే జగన్ కోటరీ గురించి మాట్లాడడం వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, జగన్ వాటిని పట్టించుకోకుండా ఉంటే మంచిది అనే వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో మరి వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే నా మీద అనేక సెటైర్లు వేస్తున్నారు అని విజయసాయి రెడ్డి అంటున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అంటే ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కూడా ఒక దాడి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి రేపటిలోపు అసలు విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు వెనుకున్న అంతరార్థం ఏంటనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు పార్టీ ఏర్పాటుపై అయితే విజయసాయి రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ప్రస్తుతానికైతే నేను ఏ పార్టీ మారడం లేదు, కొత్త పార్టీ పెట్టడానికైనా నేను వెనకడుగు వేసేదే లేదు, కొత్త పార్టీ పెట్టడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, ప్రస్తుతానికి నేను రైతును మాత్రమే అంటూ కూడా విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. సో ఇప్పటి వరకు చూసుకుంటే ఆయన చేసిన కామెంట్స్ పై రేపు ఏం జరగబోతోంది, ఆయన కామెంట్స్ వెనుక అంతరార్థం ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది.